The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. అన్ని రకాలైనటువంటి కల్పన చేసి ఇతరులకి ఆ రక్తాన్ని ఎక్కిస్తారన్నమాట. కాబట్టి మీకు ఏదైనా ఏ రకమైన చిన్న ఇబ్బంది ఉన్నా కూడా, దానిలో ఏదైనా డిఫెక్ట్ ఉన్నా కూడా మీకు ఎమ్మటే కమ్యూనికేట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనము అది పెద్దది కాకుండా మనం దానికి సంబంధించి ఏదో ఒక మెడిసిన్ తీసుకోవడం వల్ల మనం ఇంకా కొంచెము ఆ జబ్బుని నివారించుకునే వాళ్ళం అవుతాం, అలర్ట్ అయిన వాళ్ళు. చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే స్పెషల్ గెస్ట్ గా మన సివి రమణ గారు సారు చెప్పిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి, అలాగే ఫస్ట్ నుంచి కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయడం కోసం అన్ని వేళ నాకు సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు మంచి కార్యక్రమం ఎప్పుడు ఎక్కడున్నా సరే, ఎంత దూరం ఉన్నా సరే, ఇలాంటి కార్యక్రమానికి ఎప్పుడు ముందుంటారని అందరికీ తెలుసు. అది మరొకసారి నిరూపించారు. అలాగే బ్లడ్ క్యాంప్కి వచ్చి సక్సెస్ చేస్తున్న మీ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. సార్ గారు చెప్పినట్లు మనం ఈ ప్లాస్టిక్ని ఎంతవరకు వీలైనంత వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు మనకు రాబోయే తరాలకు కూడా మంచిది. కాబట్టి సో వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. సార్ చెప్పినట్లు వినాయక స్వామి జయంతి వస్తుంది మనకు నెక్స్ట్. సో వాటిలో కూడా ఈ ప్లాస్టిక్ బొమ్మలు అట్లాంటివి వాడకుండా మంచిగా మనం మట్టి బొమ్మలే వాడుకుంటే మన పర్యావరణానికి కూడా ఎటువంటి చెడ్డ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మరొకసారి మనందరికీ గుర్తు చేసినటువంటి రమణ సార్ గారికి, అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. యాక్సిడెంట్లు చాలా జరుగుతుంటాయి. మేము మా కళ్ళ ముందే ప్రాణాలు పోయి నా కళ్ళ ముందే దగ్గర బ్లడ్ క్యాంప్ మన సురేష్ ప్రముఖ యూట్యూబర్లు మీ అందరికీ సుపరిచితుడు. అలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మనందరం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే బ్లడ్ అనేది లేక చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే డెలివరీ టైంలో లేడీసు ఆ డెలివరీ టైంలో కూడా రక్తహీనత వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది, తల్లి బిడ్డ. అట్లాగే తలసేమియా, రకరకాల వ్యాధులతోని ఈ బ్లడ్ వీక్ అయిపోయి చనిపోతూ ఉంటారు. కాబట్టి ఈ బ్లడ్ అనేది మనం ఇవ్వటం వల్ల మన శరీరంలో ప్రతి వ్యక్తికి 5 నుంచి 6 లీటర్ల రక్తం అనేది మానవ శరీరంలో ఉంటుంది. అయితే ఈ రక్తం కొంతమంది అపోహ ఏంటంటే రక్తం ఇచ్చేస్తే మనం రక్తహీనత వస్తుందేమో, వీక్ అయిపోతామేమో అనేటువంటి అపోహలు ఉన్నాయి చాలామందికి. ఇది అపోహ మాత్రమే. మీరు రక్తం ఇవ్వటం వల్ల ఇంకా యంగ్ అంటే ఏజ్ మీకు ఇంకా తగ్గుద్ది. ఎట్లా అంటే ఉదాహరణకి 5-6 లీటర్ల రక్తం ఉన్నటువంటి మానవ శరీరంలో మనోళ్ళు తీసేది ఎన్ని మిల్లీ లీటర్లు తీస్తారు? 300 ml తీస్తారు. 300 ml నుంచి 250 నుంచి 300 ml తీస్తారు. దీనివల్ల మనకి కొత్త రక్తం చేరుతుంది. ఎందుకు కొత్త రక్తం చేరుతుంది అని అంటే, ఉదాహరణకి బావిలో 10 అడుగుల లోతులో వాటర్ ఉన్నాయి అనుకుందాం. అలాగా ఆ వాటర్ని వాడకుండా అలాగే ఉంచండి. 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు ఉన్నా అదే లెవెల్ వాటర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, 10 అడుగులే ఉంటుంది. మీరు ఒక 4 బకెట్లు నీళ్లు తోడేయండి, అప్పుడు 10 అడుగులు కాస్త 12 అడుగులకి వెళ్తుంది. కానీ 2-3 రోజుల్లో మళ్ళీ ఆ వాటర్ ఫిల్ అయ్యి మళ్ళీ 10 అడుగుల లోతు వరకు ఆ వాటర్ అనేది ఫిల్ అయిపోతుంది. అంటే మీరు వాటర్ వాడటం వల్ల కొత్త వాటర్ ఊరి అందులో కలిసిపోయి మళ్ళీ మనకు ఎప్పుడు ఉండేటువంటి ఆ లెవెల్ మెయింటైన్ అవ్వదు. మన శరీరంలో రక్తం కూడా
5-6 లీటర్లు ఉండాల్సినటువంటి రక్తము మనం 300 మిల్లీలీటర్లు తీయడం వల్ల మళ్ళీ సేమ్ పొజిషన్కి వారం రోజుల లోపలే మనం రక్తం అనేది సేమ్ మెయింటైన్ అవుతుంది. అదే కాకుండా కొత్త రక్తం అన్నమాట. మనకి ఫాదర్ ఓల్డ్ రక్తం ఉంటుంది, ఎప్పటి నుంచో నిలుపుకున్నటువంటి రక్తము ఇప్పుడు కొత్త రక్తం వస్తడం వల్ల ఇంకా ఎనర్జెటిక్ గాను, యంగ్ గాను, ఆరోగ్యవంతంగాను ఉండడానికి పాస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల, అలాగే తమ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచడంలో భాగంగా, అంటే ఇప్పుడు ఆయన వాస్తవంగా నాకు కొన్ని రోజుల క్రితం నాకు తెలియదు, 15 రోజుల నుంచే పరిచయం నాకు. అయితే నేను ఈ మధ్య కాలంలో కూడా ఈ కంటిన్యూగా అవకాశం ఇవ్వడం వల్ల సురేష్ ఛానల్ పెట్టుకొని చూసుకుంటా ఉన్నాను అన్నమాట. దానివల్ల మనకి కొంత ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది. ఎందుకంటే అతను చేసేటువంటి ఏదైనా కూడా కామెడీ స్కిల్స్ కలిగి ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏంటంటే మనిషి ఎప్పుడు మబ్బుగా ఉండకుండా, ఎప్పుడు మొహం చూసుకొని సీరియస్ ఫేస్లో లేకుండా మనం హెల్తీగా ఉండడానికి కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మనం ఇన్ని చేస్తున్నటువంటి ఈ సురేష్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు, మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ వెంట, సురేష్ వెంట మనందరం ఉండి ఆయన్ని ప్రోత్సహిద్దామని చెప్పేసి, ఇలాంటి కార్యక్రమాలు, మరిన్ని కార్యక్రమాలు మన వెంకటగిరిలో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో, అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నాను అన్నమాట. మనకు రాబోయే కొద్ది రోజుల్లో ప్లాస్టిక్ మీద కూడా మనం ఒక మంచి అవేర్నెస్ క్యాంపు వెంకటగిరిలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తాము. అందులో కూడా సురేష్ని భాగస్వామిగా చేసి మరింత మందికి దానివల్ల వచ్చే అనర్థాలని పబ్లిక్లో బాగా చేర్చాలనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. కాబట్టి ఇంకొకసారి మనకి రాబోయేది వినాయక చవితి. ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా కూడా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. అలాగే సురేష్కి కూడా ఈ మెసేజ్ గణేష్ దినోత్సవం సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం మీ అందరి సందర్భంగా. ఏంటంటే ఇప్పుడు ప్లాస్టర్ ప్యారిస్ కొని ఈ విగ్రహాలు తయారు చేస్తా ఉన్నాం. ఈ విగ్రహాల వల్ల వాతావరణం కలుషితమవుతుంది, వాటర్ కలుషితమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ నీళ్ళలో వేస్తారు. వాళ్ళు అందరూ తీసుకుని నిమజ్జనం 10 రోజులు 9 రోజులు నిమజ్జనం చేస్తారు. దానివల్ల ఆ నీళ్ళన్నీ కలుషితం అయిపోతాయి. ఆ నీళ్ళల్లో అంటే జీవరాశులు చాలా ఉంటాయి. ఏది గేదెలు దిగుతాయి, పశువులు దిగుతాయి, ఆవులు, ఎద్దులు, మేకలు ఇవన్నీ కూడా నీళ్ళల్లో దిగుతాయి, ఆ నీటిని తాగుతాయి. అలాగే అందులో తిరిగేటువంటి చేపలు కూడా ఆ వాటర్ను తాగి ఇవన్నీ కలుషితమైపోయి అవి రోగాల బారిన పడిపోయి అవి కూడా చనిపోయే అవసరం ఉంటుంది. వాటికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ మిత్రులందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ప్లాస్టర్ తయారీతో కూడినటువంటి విగ్రహాలని వాడద్దు, దయచేసి మట్టి విగ్రహాలని వాడదామని చెప్పేసి ఈ సందర్భంగా సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా 10 మందికి ఈ మెసేజ్ పోవాలని చెప్పేసి, అందరూ కూడా మట్టి విగ్రహాలనే వాడదామని చెప్పేసి, పర్యావరణాన్ని కాపాడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి